హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డీమార్ట్ గ్రాసరీ హాల్ చూపిస్తున్నానండి. అంటే డీమార్ట్లో తీసుకున్న గ్రాసరీస్ అన్నీ చూపిస్తాను ఈ మంత్కి. మీరు చూస్తున్నట్టయితే చాక్లెట్ ప్యాకెట్స్ 2 వచ్చేసి బర్త్డే ఉంటే తీసుకున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి బాదం 500 గ్రామ్స్ నాకు 400 అలా పడిందండి. కాస్ట్ అయితే 573 ఏమో చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ పెసర్లు తీసుకున్నాను, మోస్ట్లీ పెసరట్టు ఆరెల్స్ స్ప్రాట్స్ చేయడానికి. అండ్ ఒక మ్యాగీ ప్యాకెట్, ఇది ఎమర్జెన్సీకి వాడుతుంటాము. అప్పుడప్పుడు ఏదైనా ఫుడ్ నచ్చక తిననప్పుడు మ్యాగీ యూజ్ చేస్తాం తినడానికి. అండ్ 2 పర్క్ మినీవి, లాస్ట్ టైం కూడా ఇవే తీసుకున్నాను బర్త్డేకి, సో మళ్ళీ ఇవే తీసుకున్నాను. 21 పీసెస్ ఏమో వస్తాయండి ఒక దాంట్లో. అండ్ ఇది ఓల్ చనా, ఇదైతే లడ్డూస్ చేద్దామని తీసుకున్నాను. అండ్ రోస్టెడ్ కూడా బాగుంటుంది, ట్రై చేస్తే నేను వీడియో పెడతాను. నెక్స్ట్ వాడివి కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకున్నాను. ఇది మక్కన్న, లూజ్ మక్కన్న దొరికిందండి. సో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఇది ఇడ్లీ రవ్వ బేసిక్. అండ్ రాగి ఇడ్లీ రవ్వ కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మినుములు గుండ్లు తీసుకుంటానండి, ఉరద్ దాల్. ఇది మసూర్ దాల్, దీంతో కూడా నేను దోసెస్ వేస్తాను ఎక్కువ. అది వచ్చేసి ధనియా అండి, ధనియా పౌడర్ చేసుకోవడానికి. ఇది రాగి ఫ్లోర్ అండి, రాగి పిండి డైరెక్ట్ తీసుకున్నాను, రాగులు పట్టించకుండా. రాగులు ఉన్నాయి నా దగ్గర కొన్ని, బట్ పట్టించడం లేదు. జీరా, ఇది డైలీ ఆల్మోస్ట్ మార్నింగ్ జీరా వాటర్ తాగుతాను, అందుకని జీరా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి బ్యాకప్ అనమాట, ఉంది ఆల్రెడీ. రెగ్యులర్గా యూజ్ చేసే మసాలా అండి, బిర్యానీ మసాలా. అది మోస్ట్లీ ఫ్రైడ్ రైస్కి కూడా నేను ఈ మసాలానే యూజ్ చేస్తాను. ఇదైతే మంచి డీల్ అండి, 99 రూపీస్కి ఒక 4 మైక్రోఫైబర్ క్లాత్స్ వస్తున్నాయి డస్టిన్కి. నేను ఆల్రెడీ ఓల్డ్ క్లోత్స్ అలాంటివి యూజ్ చేస్తాను డస్టింగ్కి, బట్ స్టిల్ ఇవి కూడా. అండ్ ఇదైతే చాలా బాగుంది, పిల్లలను ఎంగేజ్ చేసేటట్టుగా. సింపుల్ కమ్ బాక్స్ అండ్ రీజనబుల్ రేట్కి. ఆన్లైన్లో అయితే ఇంకా హెవీ ఎక్కువ అనిపించాయి. ఇది ఒకటి వాడు పిక్ చేసుకున్నాడు, డైనోసార్ కీ చైన్ కావాలి అని. ప్రైజీయే, బట్ ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు ఏం యూజ్ చేయడండి దాన్ని, స్టిల్. అండ్ ఇది ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకున్నాను, ఇది మెటల్ బాక్స్ తోటి ఇవన్నీ వచ్చాయి అన్నమాట. అంటే నార్మల్ మెటల్ బాక్సే 99 రూపీస్ ఉండే. అండ్ ఇవన్నిటితో కలిపి నాకు 150కి వస్తే ఓకే పర్లేదులే, నెక్స్ట్ యూజ్ చేస్తాడు అన్నట్టుగా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫెనల్ సీడ్స్, సోంపు. ఇవి కూడా మంచి డీల్లో దొరికాయండి, 400 ml అంట 99 రూపీస్కి దొరికాయి గ్లాస్ జార్స్. ఇది మోస్ట్లీ నేను సలాడ్స్ కానీ లేదంటే కర్రీస్ కానీ ఏమైనా మిగిలితే పెట్టుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను. అండ్ ఇంకొక గ్లాస్ బౌల్ కూడా తీసుకున్నానండి పెద్దది, అది 79కి దొరికింది. ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ప్లాస్టిక్ మూత అండి, అంతే. అండ్ ఇవి నార్మల్గా వీనర్స్ అవి తీసుకున్నాను. అండర్ ఆర్మ్స్కి నేను ఇవి యూజ్ చేస్తాను మోస్ట్లీ, అందుకే అవి తీసుకున్నాను సెట్. అండ్ ఇది పాండ్స్ డైలీ మాయిశ్చరైజర్ అండి నాది, నేను డైలీ పాండ్స్ మాయిశ్చరైజర్గా యూజ్ చేస్తాను. ఎనీ సీజన్ నేను పాండ్స్ యూజ్ చేస్తాను. అండ్ ఇవి బై 1 get 1 ఆఫర్లో ఉన్నాయండి ఫేస్ వాషెస్, బయోటిక్వి. ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉన్నాయి బయోటిక్వి. అయితే నేను నీమ్ది ఒకటి తీసుకున్నాను, ఇంకొకటి రైస్ వాటర్ది తీసుకున్నాను. నీమ్ది ఓకే రీజనబుల్ రేటే, రైస్ వాటర్ది బై 1 get 1లో కూడా ఎక్కువనే అనిపించింది నాకు రేటు. గ్రేస్ అన్నీ కొత్తగా బ్రాండ్ డీమార్ట్లో ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఆ గ్రేస్ బ్రాండ్లో లైక్ హ్యాండ్ వాషెస్, సోప్స్, ఇంకా డిఫరెంట్ లైక్ టాల్కమ్ పౌడర్స్ అన్నట్టు అలా అన్నీ. ఇవైతే బై 1 get 1 ఉంటే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. బై 1 get 1లో కూడా ఇది తక్కువ, నార్మల్గా తీసుకున్న ఇది తక్కువ రేటే అనిపించింది మనం రెగ్యులర్గా యూజ్ చేసే సోప్స్ కంటే.
కాకపోతే అది లెమన్ ఫ్లేవర్ ఏదో ఉండే, సో లెట్స్ ట్రై అన్నట్టుగా తీసుకున్నాము, ఒకసారి ట్రై చేద్దాము అని. సమ్మరే కదా అండ్ ఎక్కువ యూజ్ చేస్తుంటాము, 2 or 3 టైమ్స్ బాత్ ఉంటుంది అలా అన్నట్టుగా. అండ్ ఇది వచ్చేసి కూడా మంచి డీల్లో దొరికిందండి. 5 లీటర్స్ది, మోర్ లైట్ అని, నాకు బ్రాండ్ అయితే అదే అనుకుంటా, ఇంకేం లేదు ఎక్స్ట్రా. దాని మీద అయితే 530 ఎంతో ఉంది, కానీ నాకు 300 చేంజ్కేమో దొరికిందండి, 350కో 340కో 5 లీటర్స్ది దొరికింది. సో ఎక్కువ రెగ్యులర్ వేర్కి యూజ్ చేస్తాను. డెటాల్ కూడా అంతే. ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ కంటే డెటాల్ ఎక్కువ యూజ్ చేయండి, కొంచెం డెటాల్ యూజ్ చేయండి, ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ మంచిది కాదు అంటున్నారని ఆ డెటాల్ ఒకటి తీసుకున్నాను. అవి ఓడోనిల్ వచ్చేసేమో జస్ట్ బాత్రూమ్ ఫ్రెషనర్స్కి యూజ్ చేస్తాను. ఆ 2 వచ్చేసి మా హస్బెండ్ తీసుకున్నారు. అండ్ ఇవి మోస్ట్లీ నేను బాబుకి హిమాలయ వాడతాను, బేబీ సోప్స్. సో అవి సెట్ ఆఫ్ 4 తీసుకున్నాను. ఇది 1 షాంపూ, డవ్ షాంపూ అండ్ ఒక ఫ్రీడమ్ తీసుకున్నాను. అండ్ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ కాస్ట్ అయితే బాగానే పెరిగింది, అరౌండ్ 175 పడ్డది. ఇవి విమ్ బార్స్, రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసేవి. అండ్ పెయింటింగ్ బ్రషెస్ తీసుకున్నాను. ఒక బుక్ ఉంది వాడికి పెయింటింగ్ది, సో ట్రై చేస్తాడు అని. కోకోనట్ అయితే 30 రూపీస్ ఉండే. అండ్ ఒక సాల్ట్ ప్యాకెట్ రెగ్యులర్గా, అండ్ మిల్క్ బిస్కెట్స్. అండ్ ఇది బ్యాంబినో వచ్చేసి నాకు ఒక్కదాని కోసం తీసుకున్నాను, చిన్న ప్యాక్ తీసుకున్నాను. రోస్ట్ చేసి పెట్టుకుంటా, ఇప్పుడైతే అలా వదిలేసాను, కానీ తర్వాత రోస్ట్ చేసి పెట్టుకుంటా. అండ్ ఇది కూడా చూడండి, హ్యాండ్ వాష్, లిక్విడ్ హ్యాండ్ వాష్ గ్రేస్ది. ఇది కూడా తక్కువ రేట్లోనే ఉండే, బట్ తెలీదు ఎలా ఉంటుందో. జస్ట్ హ్యాండ్ వాష్ అయిపోయింది, అది తీసుకున్నాం ఒకటి. మేము యూజ్ చేసే స్క్రాచ్ బైట్స్. ఆల్మోస్ట్ ఇవన్నిటికీ కలిపి నాకు 7,000 అయింది. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. అండ్ ఫ్యూ అదర్స్ కూడా తీసుకున్నాను, లైక్ ఇదిగోండి మిల్క్ మేస్ట్ వాడింది, గ్రీక్ యోగర్ట్ ఉంది. సలాడ్స్లో వాటిలో మిక్స్ చేసి ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా ఫ్రూట్కి మిక్స్ చేసి ఇవ్వచ్చు అని తీసుకున్నాను. అప్పుడప్పుడు కొంచెం ప్రోటీన్ ప్యాక్డ్ అంటారు కదా, అలా తీసుకున్నాను. డేట్ కూడా ఎక్కువ రోజులే ఉండే, తక్కువకి వచ్చిండే. బటర్ వచ్చేసి ఏమైనా బేకింగ్ ఆరెల్స్ పాస్తా చేసినప్పుడు పనికొస్తుంది అని తీసుకుంటా. ఇప్పుడు అయిపోయింది ఆల్రెడీ ఒకటి, సో ఇంకొకటి తీసుకున్నా. మోస్ట్లీ అమూలే తీసుకుంటానండి, వేరే బటర్స్ ఎప్పుడు ట్రై చేయలేదు, అమూల్ తప్ప. అండ్ ఇవి 1+1 ఉంటే ఇన్స్టెంట్గా అవసరం అంటే యూజ్ అవుతాయి ఎప్పుడైనా హరిలో ఉన్నప్పుడు అని తీసుకున్నాను. ఇవి బాగుంటాయి, నేను ఎప్పుడు తీసుకున్నా మోస్ట్లీ ఈ బ్రాండే తీసుకుంటాను. అది కూడా మోస్ట్లీ మొరింగానే తీసుకుంటానండి, ఎందుకంటే నా దగ్గర మొరింగాది ఉండదు. పాలక్ అలాంటివి అయితే నేను చేసుకుంటాను, చపాతీస్లో మిక్స్ చేయడం పాలక్ అవన్నీ. సో ఇది ఉండదు కాబట్టి అది తీసుకుంటా. ఈ మిల్క్ మిస్ట్ పన్నీర్ తీసుకున్నానండి, లో ఫ్యాట్ పన్నీర్. ఇది కూడా మంచి డీల్కి వచ్చింది. ఆల్మోస్ట్ 160 ఎంతో ఉంటుంది ప్రైస్, బట్ 99కే వచ్చింది. నాకు స్విగ్గీలో అండ్ అందర్ సూపర్ మార్కెట్స్లో కంటే ఇక్కడే ప్రైస్ తక్కువ అనిపించింది. సో ఇవొకే 3 ప్యాక్ తీసుకున్నాను. ఇవి కూడా నార్మల్గా సలాడ్లో ఆరెల్స్ ఫ్రై చేసి ఇస్తాను పిల్లలకి, నార్మల్గా ఎయిర్ ఫ్రై కానీ లేదంటే తవా ఫ్రై కానీ చేసి ఇస్తాను. ఒక బ్రెడ్ తీసుకున్నాను. ఈ బ్రెడ్ తక్కువనే పడింది, 30 రూపీస్ ఏమో పడ్డట్టుంది, మోడర్న్ ప్లస్ అని. అండ్ ఇవి ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఒక 2 తెచ్చుకుంటాడండి, పక్కా 2 ఉంటాయి. 2 తీసుకుంటాడు, ఎక్కువ తీసుకోడు తక్కువ తీసుకోడు. అండ్ కోకో పౌడర్ తీసుకున్నాను. ప్యాన్కేక్స్లో నేను కోకో పౌడర్ యూజ్ చేస్తానండి, రాగి అండ్ వీట్ ఫ్లోర్ యూజ్ చేసే ప్యాన్కేక్స్ చేస్తాను, అందులో కోకో పౌడర్ యూజ్ చేస్తాను. ఇది చెక్కీ ఆట అని కొత్తగా వచ్చింది, నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు. సో ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. పిల్స్బెరీ లేకుండే అండి స్టాక్లో, ఆశీర్వాద్ ఉండే. మధ్యనేమో పిల్స్బెరీ వాడుతున్నాను చెక్కీ ఆట నేను. సో అందుకే నార్మల్గా ఇది చెక్కీ ఆట అని ఉండే, వేరే వాళ్ళు 5 kgsవి తీసుకెళ్ళడం చూశాను. సో ఓకే ట్రై చేద్దాంలే, 5 kgs వద్దు మరి ఒకటేసారి అని 1 kg తీసుకున్నాను. రివ్యూ ఏమైనా ఉంటే చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని సీవ్లెస్ టీషర్ట్స్ లాంటివి తీసుకున్నాను. 79 రూపీస్కే పట్టాయి, బాబుకి తీసుకున్నాను యాక్చువల్గా. ఒక 4 ఏమో తీసుకున్నాను డిఫరెంట్ కలర్స్లో, సో దట్ ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటాడు అన్నట్టుగా, వేడిగా ఉంటుంది కదా డే అంతా అని. అండ్ నార్మల్గా ఏంటంటే ఇవి మళ్ళీ షర్ట్స్ కింద కూడా వేయొచ్చు, స్టైలింగ్ కూడా చేయొచ్చు, అలా అనిపించాయి, అందుకని తీసేసుకున్నాను. బ్లూ, రెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్లా స్కై బ్లూ కలర్ అలా ఉన్నాయి.
అండ్ ఇది కాకుండా చాలానే ఉన్నాయి కలెక్షన్. పిల్లల కిడ్స్ వేర్ కానీ, ఉమెన్ వేర్ కానీ, షార్ట్స్ అవన్నీ రెగ్యులర్గా ఉన్నట్టే. బట్ నేను అవన్నీ ఏం చూడలేదండి. తక్కువ టైమే తీసుకున్నాను, ఎందుకంటే డిమార్ట్లో రష్ ఎక్కువ ఉంటుంది కదా. అక్కడికి మార్నింగ్ వెళ్ళాము. ఇది వచ్చేసి ప్యాంట్ అండి, నార్మల్గా కాటన్ ప్యాంట్, కాటన్ బ్లెండ్ మొత్తం